హలో గాయ్స్, వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. రీసెంట్గా ఎంగేజ్మెంట్ షార్ట్ అలానే హల్దీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాం కదా. ఇప్పుడు పెళ్లి రోజు అయితే రానే వచ్చేసింది. ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం 11:20 ముహూర్తము. ఎర్లీ మార్నింగ్ 2కి అందరం లేచి ఇంకా రెడీ అయితే అయ్యాము. 3 నుంచి స్టార్ట్ చేసామండి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు. ఫస్ట్ నేరేడు పూజించడంతో స్టార్ట్ అవుతుందండి. ఇంకా తర్వాత పసుపు కుడిపడం, అంటే అమ్మమ్మలు కట్టుకునే శారీ టైప్లో వైట్ శారీ ఒకటి కొంటారు, అలానే ఒక టవల్ కూడా కొంటారు. ఈ రెండిట్లకి కలిపి పసుపు అనేది రాస్తారు. ఇలా పసుపు రాయడం దాన్ని మాకు పసుపు కుడపడం అని అంటారు. పసుపు కుడపడం అయ్యాక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకి పసుపు ఫుల్గా రాస్తారు ముఖమంతా. పసుపు కుడిపిన శారీని పందిరి కింద ఆరబెడతారు. ఈ చీరును టవలు పెళ్ళి అయిపోయిన తర్వాత తాళి కట్టేశాక అబ్బాయికి అమ్మాయికి మెడలో అయితే వేస్తారు. నెక్స్ట్ పసుపు చీర ఆరబెట్టాక కొట్నం దంచడానికి అని చెప్పి ఈ బుట్టలకి పసుపు రాసి బొట్టు పెట్టి ప్రిపేర్ చేస్తున్నారు. ఈ కొట్నం దంచిన దగ్గరే భలే సరదా ఉంటుందండి. పెళ్లి కొడుకు మేనత్తలు అలానే అక్కచెల్లెలదే పై చెయ్యి ఉంటుందండి కొట్నం దంచిన దగ్గర. ఆ బుట్టలో అలాగ అందరూ కలిపి 3 దోసుళ్ళు బియ్యం పోస్తారండి. ఆ బియ్యమే మాకు తలంబ్రాల బియ్యం అన్నమాట. అయితే ఈ బియ్యం అనేది అబ్బాయి చూడకూడదు, అంటే నేరేడు పూజించగానే అబ్బాయి ఇంటి బయటే ఉంటాడనమాట, ఇంట్లోకి అస్సలు రాకూడదు. నెక్స్ట్ ఆ బుట్టకి 4 వైపులా 4 దీపాలు పెట్టి తాంబూలం అనేది పెడతారు. 3 కానీ 5 కానీ 7 కానీ ఇలాగ రోకళ్ళు పట్టుకొని బియ్యంని దంచుతారనమాట. దీన్నే కొట్నం దంచడం అని అంటుంటారు. ఇలా దంచుతున్నప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, మనకు ఆ సాంగ్ తెలీదు, పెద్దవాళ్ళు ఎవరో పాడుతూ ఉంటారు, అలాగా పాడారు కూడాను. అంత క్లారిటీ లేదు వాయిస్ అనేది. సాంగ్ పాడుతున్నారు, ఒకసారి వినండి. నెక్స్ట్ కొట్నం దంచాక ఆ రోకల్ని ఒక 3 రోకల్ని పట్టుకొని ఇలా పెళ్ళికొడుకు వాళ్ళ తల్లికి ఇలాగా పొడుస్తారనమాట. ఏదో వర్డ్ చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. తలపైన, గుండెపైన, పొట్టపైన అలానే ముడుకుల పైన పెట్టి మళ్ళీ ఆ బియ్యం మీద పెట్టేస్తారు. అలాగా 3 కానీ 5 టైమ్స్ కానీ చేస్తారండి. ముందుగా చెప్పాను కదండి మేనత్తలది అలానే అక్క చెల్లెలదే హవా ఉంటుందని. అదిగోండి ఇప్పుడు దొంగతనం చేయడానికి అయితే వచ్చేసారు అక్క చెల్లెళ్ళు మేనత్తలు. ఈ బియ్యం అనేవి దొంగతనం చేస్తారనమాట. దొంగతనం చేసి ఒక గంట సేపు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మని ఆడుకుంటారు. అంటే మా బాబుని మీ మనవరాలని ఇచ్చి పెళ్లి చేస్తారా అని ఇలా చెప్పి ఏదో సంథింగ్ అలా ఆడుతూ ఉంటారనమాట. భలే సరదా ఉంటుందండి అక్క చెల్లెళ్ళకి మాత్రం ఈ కొట్టం దంచిన దగ్గర. ఈ అక్క చెల్లెళ్ళు దొంగతనం చేసేలోపు అక్కడున్న బియ్యం అనేది పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ కొంచెంలో కొలిచి పక్క బుట్టలో వేసుకోవాలన్నమాట. అయితే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం వెల్త్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు మాకు బియ్యం పోయండి, మీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్పి కాంప్రమైజ్ అవుతారు. అలా అప్పుడేమో ఈ అక్క చెల్లెళ్ళు అందరూ కలిపి వేస్తారనమాట బియ్యము. మార్నింగ్ ముహూర్తం రావటం వల్ల కొంచెం అన్నీ ఫాస్ట్గా చేస్తారనమాట. నైట్ కానీ పడితే రోజంతా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో ఫుల్ సందడిగా ఉంటుంది. పేరెంటాలకి అని చెప్పి అన్ని దగ్గర్లకి వెళ్తుంటారు. నెక్స్ట్ నేరేడు పూజించేశాక నీళ్ళకైతే వెళ్ళిపోయారండి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు. ఒకే ఊరైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళు ఒకసారి వాటర్కి వెళ్ళిపోతారు. నీళ్ళకి వెళ్ళిన దగ్గర కూడా అక్క చెల్లెళ్ళు మేనత్తలే వెళ్తారు పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి. ఇలా వెళ్ళి అందరూ నీళ్ళు తెచ్చేస్తారనమాట. నెక్స్ట్ పెళ్ళికొడుక్కి స్నానంకి అయితే రెడీ చేస్తున్నారు. రెడీ చేసి అక్కడ పీట వేస్తారనమాట. కింద ముగ్గేసేసి పీట పెడతారు. దానిపైన పెళ్ళికొడుకు తోక పెళ్ళికొడుకు కూర్చుంటారు. చూడండి అక్క చెల్లెళ్ళందరూ పెళ్ళికొడుకుని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఇంకా 3 టైమ్స్ తిప్పుతారనమాట ఆ పీట చుట్టూ. అలా 3 సార్లు తిరిగి కూర్చోబెడతారు. అలా కూర్చున్నప్పుడు కూడా 3 టైమ్స్ అనమాట కూర్చొని లేపుతూ ఉంటారు. కూర్చొని లేపడం అనమాట. అలాగే అది కూడా 3 టైమ్స్ చేస్తారు. పెళ్ళికొడుకు అమ్మ నాన్న రూపాయి కాయిన్స్ పట్టుకొని ఇలా దిష్టి తీస్తారు. దిష్టి తీసి అక్కడ కాల్గోలు కట్ చేస్తారు కదా, వాళ్ళకైతే వేసేస్తారు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరము అలా దిష్టి తీసి వేసేస్తామన్నమాట. మళ్ళీ ఇక్కడ అక్క చెల్లెళ్ళు పై చెయ్యి వచ్చిందండి. ఇంక అందరూ కొంగులు పడతారనమాట. కొంగులు పట్టేసి ఆ కాలుగోళ్ళు అందులో పడేటట్టు చూసుకుంటారు. నెక్స్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఇంకందరికీ కొంగులు పట్టిన వాళ్ళందరికీ డబ్బులు వేస్తారనమాట. ఇంకందరూ కలిపి అబ్బాయికి పసుపు రాసేస్తారు. లాస్ట్ వీడియోలో హల్దీ వీడియో పెట్టాను కదండి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మాకు ఇది హల్దీ పండుగ అన్నమాట. అంటే పెళ్లి రోజు పెళ్లి ముహూర్తానికి ముందు స్నానం చేస్తారు కదా, అప్పుడు హల్దీ అవుతుంది అనమాట.
కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హల్దీని కూడా సపరేట్గా పండగలా చేసుకుంటున్నారు కదా, అలానే మేము కూడా ముందు రోజు హల్దీ అనేది చేసుకున్నాము. మాకు కాలుగోలు కత్తిరి నుంచే ఇంకా పెళ్లి కొడుకుని రెడీ చేయడం అనేది అవుతుంది. ఇక్కడ అబ్బాయికి ఎలా అయితే కాలుగోలు కత్తిరి చేస్తున్నామో అక్కడ అమ్మాయికి సేమ్ టైమింగ్కే ఇలానే కాలుగోలు కత్తిరి అనేది చేస్తారు. మాకు అమ్మాయికి అబ్బాయికి కలిపి పెట్టరనమాట, ఎవరింట్లో వాళ్ళకే చేసి పెళ్లి కూతుర్ని అయితే వాళ్ళ ఇంట్లో రెడీ చేసి తీసుకొస్తారు. నెక్స్ట్ పెళ్లిపిన్ అయితే రెడీ చేశారు, మట్టితో చేస్తారు ఇది. దానిపైన పీటేసేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని కూర్చోబెడతారు. పెళ్ళికూతుర్ని 7 లోపు తీసుకొచ్చేయాలి పందిరి దగ్గరికి, అందుకు కారు అయితే పంపించారు. నెక్స్ట్ మేము ఇంటికైతే వచ్చామండి. మరి మా బాబు పడుకున్నాడు కదా, మేము 3 కల్లా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. రెడీ అయ్యి ఇంకా పెళ్లి పందిరి దగ్గరికి అయితే వచ్చాము, ఫొటోస్ తీసేసుకున్నాము. పెళ్లి వీడియో క్లిప్స్ అయితే తీసుకోలేదండి, ఎందుకంటే అసలు అవ్వలేదు. ఏవో కొన్ని వేరే వాళ్ళు తీస్తే అడిగి పెట్టేసుకున్నా. జీలకర్ర బెల్లము పెట్టేసి తాళైతే కట్టేశారు. వీడియో క్లిప్స్ ఏం తీయలేదండి, వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటేనే సరిపోయింది టైము. నెక్స్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ అక్క పెళ్ళికూతురికి బొందులు అనేవి తొడుగుతుంది. ఇది దూరం నుంచి తీసానండి క్లిప్పు. తలంబ్రాలు పోసుకునేటప్పుడు మాకు పంతులు బాబే సగం అడ్డేశాడు పెళ్ళికొడుకుని. తలంబ్రాలు అయ్యాక మాకు లంచ్ టైం అయితే అయ్యింది. ఇంకా మేము లంచ్కి అయితే వెళ్ళిపోయాము. లంచ్ అయ్యాక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాము అందరము. ఇలా జరిగిందండి మా మరిది గారి పెళ్ళి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.